ఇక మియాపూర్ మ్యాన్హోల్లో పడి గల్లంతైన బాలయ్య ఆచూకీ ఇంకా తెలియలేదు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. గంటలు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్లో పనుల కోసం పలుచోట్ల మ్యాన్ హోల్స్ ఓపెన్ చేశారు. అయితే వర్షాకాలంలో పనులు మొదలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇక జలమండలి, సివరేజ్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి గల్లంతైన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం మియాపూర్ ప్రాంతంలో ఉన్నాము. మియాపూర్ ప్రాంతంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక వృద్ధుడు, 70 ఏళ్ల వృద్ధుడు అటు నుంచి నడుచుకుంటూ వస్తుండగా ఆ కాలువలో పడిపోయిన పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. దాదాపుగా 15 గంటలు కావస్తుంది. ఇంకా ఆ వ్యక్తి జాడ మాత్రం దొరకలేదు. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగడం కారణంగానే ఈ వ్యక్తి గల్లంతయ్యాడని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. స్థానికులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది రాత్రి? నిన్న 8 o'clock సాయంత్రము భారీ వర్షం వచ్చింది. 9 గంటల ప్రాంతంలో ముసలైన అక్కడ నుంచి రావట్టినాడు. అప్పుడు ఏమైనా స్లిప్ అయ్యి మాన్యువల్లో పడిపోయాడు. మొట్టమొదటిగా ఏంటంటే ఇది ఒక అధికారుల నిర్లక్ష్యం. కంప్లీట్గా సిఎంసీ అధికారులు ఫెయిల్ అయ్యారు డ్రైనేజ్ వ్యవస్థలో. ఇది అసలు ఆ పాత డ్రైనేజ్ మాన్యువల్ ఓపెన్ చేయని అవసరం లేదు. మీరు ఎందుకు ఓపెన్ చేసినా అడుగుతున్నాను. ఈ కొత్త డ్రైనేజ్ అయితే మీది ఉందో మీ వరకు మీరు ఈజీగా చేసుకుంటుండే. ఆ పాత డ్రైనేజ్ ఎందుకు ఓపెన్ చేశారు? అక్కడ నుంచి రాకపోకలు పబ్లిక్ మామూలుగా కాలినడకన సాగిస్తారు. ఇంకోటి మీరు సేఫ్టీ చూసుకోవాలి కదా, బారికేడ్ ఏర్పాటు చేయాలి, నోటీస్ పెట్టాలి. మీరు స్టార్టింగ్లో పెట్టారు, 2 రోజుల్లో తీసేసారు. పబ్లిక్ ఏం అర్థమవుతుంది మీకు? బారికేడ్ లేవు కాబట్టి వర్క్ అయిపోయిందేమో అనుకుని పబ్లిక్ నడక స్టార్ట్ చేసారు. ఇంకోటి ఆల్టర్నేట్ వే ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఒక 400 meters ఆల్టర్నేట్ వే ఉంది. ఆ వే ఓపెన్ చేస్తే పబ్లిక్ అక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వస్తుండే కదా. ఈ అధికారులు ఫెయిల్ అయ్యారు ఈ వ్యవస్థలో. మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు తెలిసిందమ్మా సమాచారం మీకే? నాకు 8 గంటలకు తెలిసింది సార్. రామరెడ్డి ఫోన్ చేసిండు, ఆంటీ అంకుల్ పడిపోయిందంటే అందరం ఇక్కడనే వచ్చినాం. మాకు వచ్చిన ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు సార్ వంట చేయి, నేను బిడ్డ కాడికి పోయి వస్తా అన్నాడు. బిడ్డ కాడికి పోయి వచ్చిండు, ఇక్కడనే ఉన్నాడు సార్. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు పలువురుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్థానికులను. చెప్పండి, ఏంటి పరిస్థితి ఇక్కడ? పరిస్థితి ఇది వర్షాకాలము ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయడమే పెద్ద తప్పు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. మరి ఇది హై ట్రాఫిక్ జోన్. ఇది ఈ వాటర్ ఫ్లో కూడా వర్షం పడితే మొత్తం వాటర్ అంతా ఇదే ఫ్లో పోతూ ఉంటుంది. మేము మొన్న 10 రోజుల కింద వీళ్ళకి సమస్య ఉంటే ఇక్కడ వాటర్ ఫ్లో అంత వచ్చిందంటే మేము అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అసలు మాన్యువల్ లోపల చేయడం పెద్ద తప్పు. ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అనేదే లేదు. అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. అధికారులకి ఏమాత్రం పట్టింపు లేదు. జిహెచ్ఎంసీ అధికారులు కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా పనిచేయట్లేదు. దీనికి పూర్తి బాధ్యత అధికారులదే అని చెప్పి, రాజకీయ నాయకులు అధికారులే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా మనం చూసుకోవచ్చు, ఈ రోడ్డుకు సంబంధించి రోడ్డు పనులు వేస్తున్నారు, కానీ ఎక్కడ కాంట్రాక్టర్లు ఎంత వ్యయంతో రోడ్డు వేస్తున్నాము, ఎప్పట్లోగా పని పూర్తి చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అటువంటి బోర్డు ఏమీ లేదు. అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నారు, ఎంత వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఈ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ పనులు చేపట్టే ముందు బోర్డు రూపంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు అవేమీ చేయలేదు. మరికొంతమంది ఉన్నారు. ఇక్కడ పనులను ఏ విధంగా చూస్తారు? మేము యాక్చువల్గా ఇక్కడ ఏం చేయాలంటే ఈ అధికారులను 304A సెక్షన్కి కాకుండా, అధికారుల నిర్లక్ష్యం కాకుండా 302 నామోదు చేసి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు శిక్షించాలా, వాళ్ళని సస్పెండ్ చేయాలా. అట్లనే ఈ బాధిత కుటుంబం ఏవైతే ఉంది కదా, వాళ్ళకు 1 కోటి పరిహారం చెల్లించాలా. ఎందుకంటే వాళ్ళు నిన్న నైట్ నుంచి వీళ్ళు ఈ రోడ్డు మీదనే ఉన్నారు. వాళ్ళ వెంబడి మేము కూడా ఉన్నాము. ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. మొత్తం మీరు చూసుకోవచ్చు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ప్రమాదం జరిగింది అని చెప్పి వీరంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకైతే 15 గంటలు కావస్తుంది. ఇప్పటికీ గల్లంతైన బాలయ్య ఆచూకీ మాత్రం దొరకడం లేదు. కుటుంబ సభ్యులంతా కూడా ఎంత వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారికి ప్రభుత్వం అండగా నిలవాలి అని చెప్పి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.